ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఘనమైన నామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవుడు చాలా మందికి డెస్టినీ ఇచ్చుంటారండి. చాలా మందికి దీన్ని వెంబడించు, దీనికోసం ప్రయాసపడు, దీన్ని ఎలా అయినా సాధించాలి అని ఒక గోల్ ని మీలో పెట్టుంటారు. అది ఉద్యోగము కావచ్చు, ఇంకా బిజినెస్ కావచ్చు, లేదంటే మినిస్ట్రీ కావచ్చు. మీకు మీ హృదయంలో దేవుడు ఒక డెస్టినీని పెట్టారు. కానీ కొన్ని సమస్యల వల్ల, కొన్ని అనుకూలత లేని పరిస్థితుల వల్ల, అపవాది మీ మీద దాడి చేయడం వల్ల, మీలోకి అవిశ్వాసము తీసుకురావడం వల్ల ఆ దృష్టిని సమస్యల మీదకి మరలిస్తూ ఆ డెస్టినీ ఏదైతే దేవుడు చూపిస్తున్నారో దాన్ని వెంబడించకుండా మొత్తం ఫోకస్ అంతా ఈ శ్రమల మీదే, ఈ సమస్యల మీదే ఉంచేలాగా చేస్తున్నాడు. మనము కీర్తనలు 11:1-2 వచనాల్లో మనం చూస్తే 1వ వచనంలో దావీదు గారు అంటారు, దేవుడు ఏం చెప్పారంటండి, యెహోవా శరణు జొచ్చి అయి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా చెప్తున్నారు తండ్రి? మీరు నన్ను పక్షి వలె పారిపోము అని చెప్పి. పక్షికి ఎంతమంది శత్రువులు ఉంటారండి? పక్షికి మనుషులు, అలానే పక్షులు కూడా. మనుషులు వేటాడతారు సరదాగా పక్షుల్ని, అలానే పక్షులు కూడా వేటాడుకుంటూ ఉంటాయి. పక్షి వాళ్ళ జాతిలో పక్షి వచ్చి నన్ను రక్షించాలి, అప్పుడు దాకా నేను ఫైట్ చేయను, నేను అలానే పడిపోయి ఉంటానని అనుకుంటుందండి. లేదు, నేను నా ఊపిరి ఉన్నంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు నేను ఎగురుతానే ఉంటాను, నేను తప్పించుకుంటూనే ఉంటాను అనుకుంటే తప్ప వేరే వాళ్ళ కోసం ఎదురు చూడదండి. వాళ్ళు వచ్చేదాకా నేను ఎగరకుండా ఉంటాను, వాళ్ళు వచ్చి నాకు సహాయం చేసేదాకా ఈ ఊబిలో నుండి నేను బయటికి రాను అని అనుకోదు. శక్తి ఉన్నంత వరకు తన విశ్వాసముతో ఎగురుతూనే ఉంటుందండి. అలానే మనం 2వ వచనంలో చూస్తే అపవాది దుష్టుడు ఎలాగున్నాడో మనం చూడగలుగుతాం. ఎంతలా కష్టపడుతున్నాడో దేవుడి బిడ్డల్ని మార్గం నుండి తప్పించాలని చెప్పి తన విల్లుని సిద్ధపరచుకుని ఉన్నాడు. చీకటిలో, చీకటి కార్యాలు, చీకటి మార్గాలు, చీకటి లోకము. అపవాది తెలిసిందే కదండి, చీకటికి సాదృశ్యము. తన యారోని, తన బాణాన్ని కూడా సిద్ధపరచుకుని ఉన్నాడు. అలానే ఎక్కడండి ఆ చీకట్లో మనకి సరిగ్గా కనిపిస్తుందా? చీకట్లో మనకి కనిపించదు. కానీ అంతలా ప్రిపేర్డ్గా ఉన్నాడండి. చీకట్లో కూడా యథార్థవంతుల హృదయంలోకి కొట్టాలని చెప్పి, అంత చీకట్లో కనిపించకపోయినా అంతలాగా ఫోకస్డ్గా వాళ్ళు హృదయంలో కొట్టాలి, ఆ హృదయం ఆగిపోవాలి అని చెప్పి ఆ బాణము సిద్ధము చేసుకుని ఉన్నాడు. అది కూడా చీకట్లో కనిపించదు, కానీ అంత ఫోకస్డ్గా అంత కష్టపడుతున్నాడండి అపవాది. దేవుడి బిడ్డల్ని మార్గం నుండి తప్పించాలి, వాళ్ళ విశ్వాసం చల్లారిపోవాలి, వాళ్ళ విశ్వాసం నుండి బయటకు వచ్చేయాలి అని చెప్పి డైరెక్ట్ ఆ హృదయాన్ని ఎందుకు కొట్టాలండి? ఎందుకంటే మనకు తలంపులన్నీ మనం మైండ్కి ఎక్కిస్తూ ఉంటాడు, అలానే మన హృదయంలోకి కూడా ఎక్కిస్తూ ఉంటాడు. నీకు సాధ్యం కాదు, నీ వల్ల కాదు, నువ్వు దీనికి సెట్ అవ్వు, నీకంత సీన్ లేదు, నీ వల్ల కాదు, నీకు అంత తెలివి లేదు, నీకు అంత జ్ఞానము శక్తి లేదు, నీ వల్ల కాదు అని చెప్పి ఆలోచనలు. దేవుడికి నువ్వు అంటే ఇష్టం లేదు, దేవుడికి నీ మీద కోపంగా ఉంది, నువ్వు దేవుడి నామానికి పలకడానికి కూడా అర్హత లేదు అని చెప్పి మన హృదయాన్ని డైరెక్ట్గా కొట్టి మన ఫౌండేషన్ అనేది డ్యామేజ్ చేయాలన్నదే అపవాది టార్గెట్. మనం అది ముందుగానే గ్రహించుకుని, ఇప్పుడు పక్షి ఎలా తప్పించుకుంటుందో మనం కూడా తప్పించుకుంటూ ఉండాలి. దేవుడిచ్చిన శక్తిని, బలాన్ని మనం పెట్టుకుని మనం అపవాది క్రియల నుండి, అపవాది తంత్రాల నుండి మనము కూడా నిరంతరము పరిగెడుతూనే ఉండాలండి. పక్షి ఎంతమంది నన్ను అటాక్ చేస్తున్నారని పక్షి ఆగిపోతుందండి, ఎగరడం మానేసిందా? పక్షులు ఎగురుతూనే ఉన్నాయి. కానీ మనుషుల్లోకి వస్తే చిన్న సమస్య వల్ల, చిన్న తలంపు వల్ల, చిన్న ఇబ్బంది వల్ల మన పోరాటం మనం ఆపేస్తూ ఉన్నామండి. మనం చేసే ప్రయత్నములు అన్నీ మానేస్తూ ఉన్నామండి. దేవుడు మనకి ఇచ్చిన తలంపుల్ని మనం వదిలేస్తూ ఉన్నామండి. దేవుడు మనకి ఏదైతే నువ్వు డెస్టినీ, నువ్వు ఇది చెయ్యి, నిన్ను స్థిరపరుస్తా,
నువ్వు ఇది చేస్తా అని చెప్పినా కూడా మనకున్న ఈ సమస్యలు, ఈ బలహీనతల వల్ల మనం ఏం చేస్తున్నామంటే దాని మీద ఫోకస్ అంతా సమస్యల మీద పెట్టుకుని దేవుడు చెప్పిన మాటని విడిచిపెట్టేసి నాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ సమస్యల మీదే ఉంటున్నామండి. ఆ ఫోకస్ అంతా సమస్యల మీదకే వెళ్ళిపోతుంది. కానీ దేవుడు మొదటిగా ఏం మాట్లాడారండి, పక్షి వలె నీ పర్వతములకు పారిపో అని చెప్పి. అక్కడ దేని మీద మన ఫోకస్ ఉండాలండి, పర్వతము మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఏదైతే అపవాది తన తరుముతూ ఉన్నాడో తన డెస్టినీ మీద ఫోకస్ పెట్టుకోకుండా ఉంది పక్కదాని మీద ఫోకస్ పెడితే రీచ్ అవ్వగలదా? మధ్యలో దారి తప్పిపోయి అనుకున్న దాన్ని రీచ్ అవ్వకుండా మళ్ళీ మొత్తము యథావిధిగా ఉంటుంది. తర్వాత ఏమవుతుందండి, నేను ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనము లేదు అనిపిస్తుంది. కానీ చేసిన తప్పు ఎక్కడ, ఏదైతే డెస్టినీ దేవుడు మనం చూపించారో దాని మీద మన ఐస్ ని ఫిక్స్ చేయలేదు. పౌలు గారు కూడా మాట్లాడతారు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. మనం కూడా మన విశ్వాసము కాపాడుకుంటూ మన పరుగుని కడముట్టించాలి. మనం ముందుకి పరిగెడుతూ ఉండాలి. అది ఎంతలా తరుముతూ వచ్చినా కూడా మన డెస్టినీ దగ్గరికి, మన గోల్ దగ్గరికి మనం రీచ్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్.